హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజు. శ్రీ సీతారామాంజనేయ టెంపుల్లో శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం సందర్భంగా చండీ హోమాన్ని నిర్వర్తించారు. ఎర్లీ మార్నింగ్ దేవదేవతలందరికీ అభిషేకం చేసి అర్చనలు, హారతులు జరిగాయి. తరువాత అమ్మవారికి విశేషంగా ఈరోజు చాలా రకములైన ఫలాలతో అలంకరించారు. చూడటానికి అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. తరువాత 9 o'clockకి చండీ హోమం స్టార్ట్ అయింది. ఈ హోమంలో చాలామంది దంపతులు పాల్గొన్నారు. చండీ హోమం తరచుగా జరుగుతూనే ఉంటుంది. బట్ నేను ఎప్పుడు వెళ్ళేటప్పుడు కూడా సగము అయిపోయాక వెళ్ళేదాన్ని కాబట్టి నాకు సరిగా అర్థం అవ్వేది కాదు. ఈసారి కొంచెం ముందుగా వెళ్ళడం వల్ల అమ్మవారు 11 స్టోరీస్ విన్నాను. అమ్మవారు ఏ శక్తిలో ఏ రాక్షసుల్ని సంహరించారో, ఏ రూపంలో దర్శనమిచ్చారో అంటూ కొన్ని స్టోరీస్ని చెప్తూ ఒక్కొక్క స్టోరీ కంప్లీట్ అయ్యాక అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, తాంబూలము, పళ్ళు అగ్నికి ఆహుతి ఇస్తూ ఒక్కొక్క స్టోరీని కంప్లీట్ చేస్తూ అలాగా 11 స్టోరీస్ నేను విన్నాను. 11 స్టోరీస్ మీతో షేర్ చేసుకోలేను. బట్ ఒక ఇంట్రెస్టింగ్ కొత్తగా విన్న స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను. అదేమిటంటే, పార్వతీదేవి శివయ్య కైలాసంలో ఉండేటప్పుడు పార్వతీదేవి ఒక కోరిక కోరింది. స్వామి, ఎప్పుడు మనం ఈ కైలాసంలోనే ఉంటాము, మనం ఒక అందమైన గృహాన్ని నిర్మించుకుందాం అని కోరికను కోరిందంట. శివయ్య ఏమో, మనం ఎప్పుడు దానాలు ఇచ్చేవాళ్ళమే కానీ ఎవరి దగ్గర పుచ్చుకునే వాళ్ళం కాదు, కానీ నీ కోరిక ప్రకారం మనం ఒక అందమైన గృహాన్ని నిర్మించుకుందామని విశ్వకర్మకు ఆజ్ఞని ఇస్తారంట, ఒక అందమైన గృహాన్ని నిర్మించమని. విశ్వకర్మ తన